హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 12. నా ప్రీవియస్ వీడియోలో కచుడి స్టోరీ గురించి వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో తర్వాత ఏం జరిగింది అన్నది చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకరోజు రాక్షస రాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠి గురువుగారి కూతురు దేవయానితోనూ తన 1000 మంది పరిచారకులతోనూ విహారానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక కొలంలో అందరూ బట్టలు విప్పి కట్టున పెట్టి స్నానం ఆడుతున్నారు. ఇంతలో గట్టిగా సుడిగాలి వీచింది. ఆ గాలికి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోయాయి. తరువాత శర్మిష్ఠ, దేవయాని మిగిలిన పరిచారకుల కొలంలో ఉండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కానీ శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతుర్ని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను నేను వేసుకుంటానా అని అడిగింది. దానికి శర్మిష్ఠకు కోపం వచ్చింది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి కూతురివే నువ్వు గొప్పదానివా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగా లేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా అని నిందించింది. దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసింది. తర్వాత తన పరిచారకులతో వెళ్ళిపోయింది. యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన చేతిని అందించి పైకి లాగాడు. దేవయాని పైకి వచ్చింది. వనిత, నీవు ఎవరు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని. రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయవలన నీ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాను అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక గర్ణిక అని పేరు కలది దేవయాని వెతుకుతూ అక్కడికి వచ్చింది. దేవయాని పరిచారికను చూసి, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రితో నాకు శర్మిష్ఠ చేసిన అవమానము తెలుపుము అని చెప్పి పంపింది. ఈ విషయం తెలిసి శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటకు వచ్చాడు. అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే గొప్పవాడమ్మా. ఇతరులు మన మీద కోపించినా అవమానించినా దానిని మనసులో పెట్టుకోకూడదమ్మా. స్నేహంగా ఉండటమే పరమధర్మం అమ్మా. కాబట్టి కోపం బుద్ధివంతుల లక్షణం కాదు. శర్మిష్ఠ నీకంటే వయసులో చిన్నది. దానితో నీకేంటమ్మా, ఇంటికి పోదాం రా అమ్మా అంటూ శుక్రుడు బతిమాలడం మొదలుపెట్టాడు. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని తండ్రి అయిన శుక్రుడితో చెప్పింది. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను. నేను కూడా నీ వెంటే ఉంటాను అన్నాడు శుక్రుడు. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని దగ్గరకు వచ్చాడు. గురుదేవ, నీ దయచేతే కదా మా రాక్షస జాతంతా బతుకుతున్నది. లేకపోతే మేమందరం మరణించాల్సి వారమే కదా. అందుకని ఈ రాజ్యము, ఈ సంపద మీవి. మీకు ఏం కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. శుక్రుడు దేవయాని మొహం చూశాడు. దేవయాని వృషపర్వునితో, నీ కూతురు శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారకులు ఈ రోజు నుండి నాకు పరిచారకులుగా ఉండాలి అని చెప్పింది. వృషపర్వుడు దానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన కూతురు శర్మిష్ఠను, ఆమె 1000 మంది పరిచారకులను దేవయానికి పరిచారకులుగా నియమించాడు. అప్పటి నుంచి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ శుక్రుని కూతురైన దేవయానికి సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ మిగిలిన పరిచారకులతోనూ అదే వనానికి విహారానికి వెళ్ళారు. మరలా యయాతి మహారాజు అదే వనానికి వేటకు వచ్చాడు. వీరందరినీ చూచాడు. దేవయానిని చూసి, బాలా, ఇది వరకు నేను నిన్ను చూశాను కదా, వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. ఈమె పేరు శర్మిష్ఠి, వృషపర్వు చక్రవర్తి కుమార్తె, నా దాసి. ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారకులు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నీవు నీ చేతిని నాకు అందించావు. నన్ను బయటకు లాగు. అప్పుడే మనకి పాణిగ్రహణం అయింది. అందుకని నీవు నన్ను వివాహం ఆడాలి. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారకులు నిన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్పింది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడరాదు. ఇది ధర్మ విరుద్ధము.
రాజునైన నేనే అధర్మం చేస్తే మిగిలిన వారు కూడా ధర్మము తప్పరా? అందుకని ఈ వివాహము జరగదు అని అన్నాడు. యయాతి మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మాలు నిర్ణయం చేసేవాడు. ఆయన చెబితే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ధర్మ విరుద్ధము కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహమాడదను అని అన్నాడు. వెంటనే దేవయాని తన పరిచారకులను పిలిపించి తన తండ్రిని రప్పించారు. శుక్రుని చూసిన యయాతి భక్తితో నమస్కరించాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహమాడటం తగునా అని చెప్పింది. యయాతి మహారాజే నా భర్త. మా వివాహము ధర్మ విరుద్ధము కాకుండా తమరు అనుగ్రహించాలి అని అడిగింది దేవయాని. కన్న కూతురి మీద ప్రేమను శుక్రునికి ఆ వివాహాన్ని అంగీకరించేలా చేసింది. యయాతితో జరిగే ఈ వివాహము అధర్ము కాదు అని చెప్పాడు శుక్రుడు. యయాతి సంతోషంగా దేవయానిని వివాహమాడడానికి ఒప్పుకున్నాడు. ఇరువురికి వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్ళడానికి సన్నద్ధం అయ్యాడు. శుక్రుడు శర్మిష్టను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్ట. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెను ఆహారము, పానీయము, అలంకారాలు మాత్రం ఇవ్వు, పడక సుఖం మాత్రం ఇవ్వవద్దు అని చెప్పాడు. యయాతి సరే అన్నాడు. యయాతి తన భార్య అయిన దేవయాన్ని తీసుకొని శర్మిష్ట మిగిలిన పరిచారకులతో సహా తన నగరానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్టను మిగిలిన పరిచారకులను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవయానికి యయాతికి యదువు, తుర్వస్సుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకరోజు శర్మిష్ట ఒంటరిగా కూర్చొని తన గురించి ఆలోచిస్తూ ఉంది. రాజపుత్రికగా పుట్టిన తాను అనేక భోగమును అనుభవించాల్సిన తాను ఇలా దాసిగా కాలం వెలబుచ్చడం ఏంటి? తన యవ్వనం ఇలా వృధా కావాల్సిందేనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెలాగునా? ఏమి దేవయాని చేసుకున్న అదృష్టం ఏమి? హాయిగా భర్తతో సుఖంగా అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను, కొడుకులను పొందటమే పరమార్థము. ఈ దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కానీ నా విషయం అర్థం కావటం లేదు. యయాతి మహారాజును చూసినప్పటి నుంచి నా మనసు అతని మీదే లగ్నమైంది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకున్నదో నేను కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను, సంతానం పొందుతాను అంది. ఈ విధంగా ఆలోచిస్తూ శర్మిష్ట సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ట ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ట యయాతిని చూసి సిగ్గుపడింది. అదే సమయం అనుకుని సిగ్గు విడిచి, మహారాజా, తమరు మా యజమాని, దేవయానికి భర్త. లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైన నాకు కూడా నువ్వు భర్తవే. భార్య సేవకురాలు, పుత్రులు ఈ లోకంలో వీడని బంధాలు. అందుకని దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైపోయాను. నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థించింది. దానికి యయాతి, బాలా, నీవు చెప్పినది యుక్తమే. నా భార్య దాసివైన నీవు కూడా నా భార్య సమానురాలివే. కానీ శుక్రుడు నీకు పడక సుఖం ఇవ్వద్దని ఆజ్ఞాపించాడు కదా, ఆయన మాటలు నేను ఎలా తప్పాలి అన్నాడు. దానికి శర్మిష్ఠి నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు, తన వద్దనున్న ధనం ఎవరన్నా ఎత్తుకుపోయినప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణుని రక్షించవలసినప్పుడు, ఆడవాళ్ళ పొందు అనుభవించేటప్పుడు, వివాహ సమయంలో అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహర్షులు చెప్పారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యులు వారి మాట తప్పినా తప్పు లేదు అని సిగ్గుతో తల వంచుకొని ఆమె మాటలు యయాతికి అంగీకరించాడు. ఆమెతో పడక సుఖాన్ని అనుభవించాడు. దీని ఫలితంగా ఆమె ఒక కొడుకుని కన్నది. ఇది దేవయానికి తెలిసింది. దేవయాని శర్మిష్ట వద్దకు వచ్చి, శర్మిష్ట, నీవు శీలవంతురాలు, పెళ్లి కాకుండా భర్త లేకుండా నీవు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగింది. దానికి శర్మిష్ట మరో అబద్ధం చెప్పింది. దేవయాని, నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుణ్ణి ప్రసాదించాడు అని చెప్పింది. దేవయాని ఆమె మాటలు నమ్మి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఇక్కడతో ఈనాటి వీడియో సమాప్తం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.